వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వారాహి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. शरण्ये त्रैलोके गौरी नारायणि नमो स्तन्नो नारायण प्रचोदयातु निर्माणयमानस्य चन्द्रगुप्तोऽस्ति वासवी ब्राह्मिका प्रसादवृत आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि यानि भगवान् अंतोलिकानारोहयामि विश्वानारोहयामि सिंहानारोहयामि శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున 6వ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వారాహి దేవిగా అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిరాదేవిగా అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ కూడా అన్నపాద్యాలు ఏడోటు లేకుండా ఇక ఉన్నటువంటి సకల రోగాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ప్రకృతి స్వరూపి అయినటువంటి వారాహిదేవిని అలాగే సర్వశక్తి సంహారిణి అయినటువంటిది ఆ యొక్క ప్రత్యంగిరాదేవిని యొక్క పూజించుకుంటూ మరి ప్రజలందరి కోసం కూడా ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి అలంకారాలు దర్శనమిస్తూ ఉన్నారు. మరి తెనాలి పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 6వ రోజు శ్రీ మహాదుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవాని నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 6వ రోజు అమ్మవారిని శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు.
తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసన నిలిచి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది మంగళహారతి కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 7 గంటలకు శ్రీకృష్ణ ఆంజనేయ భజనా సమాజం వారిచే హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా జరుగును. అదేవిధంగా రేపు అమ్మవారు మూలా నక్షత్రం, జన్మ నక్షత్రం, సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు అక్షరాభ్యాస కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగును. కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 6వ రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈరోజు విశేషంగా అమ్మవారు మనకు ధనలక్ష్మి రూపంగా దర్శనమిచ్చారు కాబట్టి మరి ఈ రోజున విశేషంగా సాయి గురూజీ గారి చేతుల మీద ఉన్న అమ్మవారికి ధనంతో, అమ్మవారికి బిళ్ళలతో ఆ యొక్క అమ్మవారిని పూజించి ఆ యొక్క రూపాయి బిళ్ళలతో అమ్మవారి యొక్క ప్రసాదాన్ని బాబావారు ప్రతి ఒక్కరికి కూడా, భక్తులందరికీ కూడా ఆ నాణెములను ప్రసాదంగా అందజేస్తారు. భక్తులందరూ కూడా ఆ యొక్క నాణెములను ప్రసాదంగా స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షమును పొంది తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. అదేవిధంగా రేపు అమ్మవారిని బుధవారం సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతున్నది. అదేవిధంగా పిల్లలకి పుస్తక పంపిణీ కార్యక్రమాలు కూడా గురూజీ గారి చేతుల మీదుగా నిర్వహించబడును. మరి విశేషంగా విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించడం, అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్న కాలమున మహా అన్నదానం, వేలాది మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబడును. అంగవైకల్యంతో బాధపడుతున్న దంపతులకు హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో జీవన ఉపాధి కొరకు తోపుడు బండిని అందజేశారు. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న నాగార్జున, శ్రీలత దంపతులకు జాస్తి మోహన్ రావు మనవరాలు జాస్తి హాసిని నందిని సౌజన్యంతో ఈ తోపుడు బండి సహాయం అందించడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఇనయతుల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, తేజ, ఆయాజ్, త్రిశాంత్, సుబాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గుంటూరులో నివసిస్తున్న ఈ అన్నయ్య పేరు నాగార్జున, ఈ అక్క పేరు శ్రీలత గారు. అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నారు. గతంలో వాలంటరీగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాలంటరీ పని లేనందువలన కనీసం ఇల్లుగా జరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళకి పింఛన్ వస్తుంది, వచ్చిన పింఛన్తో ఇంటి అద్దె కట్టుకోవడమే సరిపోతుంది, ఇంటి పోషణకే సరిపోతుంది. ఇప్పుడు ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కదా, మాకు కూడా ఒక తోపుడు బండి సహాయం చేయండి అని అనగానే వెంటనే స్పందించి మరి ఈరోజు మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారు, వారి మనవరాలు జాస్తి హాసిని నందిని గారి సౌజన్యంతో నాగేంద్ర అన్నకు జీవనోపాధి కోసం తోపుడు బండి సహాయం చేయడం జరిగింది. నా పేరు నాగార్జున అన్న, గుంటూరు నుంచి వచ్చాము. మేము గతంలో వాలంటీర్గా చేశాము. ఇంకా 4 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాము. నేను నా భార్య ఇద్దరం వికలాంగులమే. వచ్చిన పెన్షన్ డబ్బులు ఇంట్లో పోషణకు వాటికి సరిపోతుంది. ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే సోషల్ మీడియాలో అన్నయ్య వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి ఫోన్ చేశాను. మాకు ఇట్లా ఇబ్బందిగా ఉందన్న, కొంచెం ఏదైనా వ్యాపారం చేసుకుంటాము, బల్లబండి హెల్ప్ చేయండి అని చెప్పని అడగగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నేను అయితే అసలు ఊహించలేదు. ఎందుకంటే మేము ఈ 4 నెలల నుంచి ఏదో ఒకటి పని చేసుకుందామని చెప్పి చాలా తాపత్రయంతో చాలామందిని అడిగి ఉన్నాము. కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. చెప్తాము అది ఇది అన్నారు కానీ ఏమీ స్పందించలేదు. అన్నయ్య వాళ్ళు ఒక్క ఫోన్ చేయడం కానీ నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసింది 3 రోజులేనండి. నేను ఫోన్ చేసి కూడా 2 రోజులు ఎమ్మటనే రెస్పాండ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. రెండవ రోజు శ్రోతలను అలరించిన వీణ అవార్డ్స్ నాటకోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.